ఓకే సార్. ఓకే మీరు బస్తాలే మీరు పెట్టండి అట్లా. ఓకే సార్. కాలంలో ఉండాలండి. నిన్ననే కోసారు సార్. 10 days పడుతుంది సార్. మంచిగా ఆరబోతే వారం పడుతుంది సార్. యాక్చువల్గా రైతు ఇంటి వస్తే పొలంలోనే చేసుకొని రావడం. ట్రైన్ ప్లాట్ఫామ్స్ కూడా కట్టించింది గవర్నమెంట్. ట్రైన్ ప్లాట్ఫామ్స్ వాటర్ కాదు. ఇంటి దగ్గర ఆరబోసుకొని ఇంటి వస్తే ఇక్కడ సెంటర్లో వాటి జీరో స్టేజ్ ఉంది కదా. రూపాయలు నష్టం కదా. 2350 రూపాయలు బట్టలు కాదు, బట్టలు రూపాయలు కదా. అది గ్రామ అధ్యక్షులు సీనియర్ అధికారులు మన ఏడిఏ తాతారావు గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి అన్నగారు గౌరవనీయులు పెద్దలు టీసీఎంఎస్ చైర్మన్ గారు పత్వాల శ్రీనివాసరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధికారులు టీసీఓ గారికి, డిఎం గారికి, మన ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఏఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, ఎంపీఓ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకు, పుర ప్రముఖులకు, పార్టీల నాయకులకు, మీడియా వారికి అందరికీ ముందుగా నమస్కారాలు. ఫస్ట్ ఇది డిసిఎంఎస్ ఆధ్వర్యంలో మనకు మన నియోజకవర్గానికి అన్నగారు పత్వాల శ్రీనివాసరావు మన చైర్మన్ గారు 10 సెంటర్లని రైతులకు అందుబాటులో తీసుకొచ్చినందుకు ముందుగా వారికి మన పినపాక నియోజకవర్గం తరఫున, నా తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 10 కేంద్రాలు కూడా డిసిఎంఎస్ ద్వారా, అది మన ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పినపాక నియోజకవర్గానికి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. అన్నగారిని, డిసిఎంఎస్ చైర్మన్గా అన్నగారిని ఎప్పుడు మర్చిపోలేం. రైతులకు ఏంటంటే మరింత దగ్గరగా పండించిన పంటని షేరు వచ్చేయాలని కొనుగోలు కేంద్రాలని డిసిఎంఎస్ ద్వారా ఇదే మొదటిసారి ఏర్పాటు చేయడం, అది మన పినపాక నియోజకవర్గానికి ఇచ్చినారు. ఆ సందర్భంలో మరి దీన్ని మొట్టమొదటిసారిగా దీన్ని మనం ప్రారంభం చేసుకునే సందర్భంలో అధికారులు అందరూ కూడా మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి రైతులు, కొనుగోలుదారులు, ఆ శాఖ అధికారులు ఏ రకంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, ధాన్యాన్ని కూడా ఎట్లా తీసుకురావాలి, దాని తేమ శాతం, ఇవన్నీ కూడా వివరాలు చెప్పారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షపాతిగా, రైతుల యొక్క సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వంలో మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇది రైతాంగానికి అన్ని రకాలుగా మేలు చేసే కార్యక్రమాలు చేయాలనే దృఢ సంకల్పంతోనే ఒక కొత్త కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2 లక్షల రుణమాఫీ అనేది భారతదేశంలో ఎవరు చేయలే గతంలో. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటికి ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఆ ఆర్థిక స్థితిగతుల్ని అధిగమించి ధైర్యం చేసి రైతులకు అన్నం పెట్టి రైతు సోదరులకు అండగా ఉండాలని, ఆర్థిక లోటు, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా, బాగోలేకపోయినా వాటిని అధిగమించి ఇబ్బందులు, కష్టాలు ఉన్నప్పటికీ ఆర్థికంగా. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.